గురుకుల డిగ్రీ కళాశాలలు తీసేయాలంటున్నారు. ఇంతకన్నా అనాగరికమైన సిఫార్సు ఇంకొకటి ఉండదని నాకు అనిపిస్తున్నది. గురుకుల డిగ్రీ కళాశాలలోకి అసలు కేసీఆర్ ఎందుకు పెట్టారో మీకు ఎప్పుడన్నా ఆలోచించినరా? మురళి గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఎందుకంటే మీరే చెప్పి రాయించారు ఇవన్నీ. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 12వ తరగతి 10వ తరగతి కంప్లీట్ చేసి 12వ తరగతికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు నిరక్షరాస్యత వల్లనో పేదరికం వల్లనో వాళ్ళకు నాగరికత మీద అవగాహన లేకపోవడం వల్లనో అభద్రతాభావం వల్లనో ఈ పిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. చదువుకోవాలనుకున్న అమ్మాయిలు పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువుకుందామంటే ఉండడానికి ఇల్లు లేదు. హాస్టళ్లలో వసతులు అరకొరగా ఉన్నాయి. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం నాడు మేము గౌరవ కేసీఆర్ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చి వారు కూడా ఏకీభవించి ఈ పిల్లలు చదువుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళి పిల్లలు మళ్ళీ తల్లులయ్యే పరిస్థితి రాకూడదు చిన్నతనంలోనే అని చెప్పి వాళ్ళందరికీ కూడా గురుకుల డిగ్రీ కళాశాల పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ప్రయోగం. ఇప్పటికీ దాదాపుగా 7-8 సంవత్సరాలైంది ఆ ప్రయోగం చేసి. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అందులో నుంచి చదువుకున్న బిడ్డలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, విదేశాలకు పోయారు. ఇక్కడ ఉండి రకరకాల స్కిల్స్ నేర్చుకొని మరి అలా చదువుకున్న ఎంప్లాయీస్గా మారారు, తల్లులుగా మారారు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సాహసాల పిల్లలు చేస్తున్నారు. ఎందుకండి ఆ పిల్లల నోట్లో మట్టి కొడతారు మురళి గారు మీరు? కోపం ఉంటే మా మీద తీసుకోండి, కోపం ఉంటే మమ్మల్ని కత్తితో పొడవండి, కోపం ఉంటే మమ్మల్ని చంపేయండి తుపాకీ తీసుకొని, కానీ ఆ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. మీరు ఏం రికమెండేషన్ ఇచ్చారు? గురుకుల డిగ్రీ కళాశాల ఎందుకంటే దానిలో ఎన్రోల్మెంట్ తక్కువ ఉందండి. అయ్యా మురళి గారు, ఒక పాఠశాలలో కానీ ఒక కళాశాలలో కానీ డిగ్రీ కళాశాల కానీ ఒక యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ తగ్గిందంటే అక్కడ ఉండే బిల్డింగ్లు బాగలేవు కాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, బిల్డింగులు బాగలేనందువల్ల కాదు, అందులో ఉండే టీచర్లు, ఆ టీచర్లు చదువు చెప్పే విధానము, లేకపోతే అక్కడ సిలబస్ విధానము, అక్కడ వచ్చే రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ మీద ఉండే రిజల్ట్స్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, మనం చెప్పే స్కిల్స్, విద్యా బోధన దాని మీద జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అవే టీచర్లు కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే టీచర్లు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే టీచర్లు. మరి సడన్గా టీచర్లు మంచిగా చెప్పడం ఎట్లా స్టార్ట్ చేశారు? ఎందుకంటే టీచర్లను మనుషులుగా చూశారు కేసీఆర్ గారు. టీచర్లను సొంత కుటుంబ సభ్యులుగా చూశారు. టీచర్లలో అభద్రతాభావం తొలగించారు. పెద్ద ఎత్తున వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు. తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేను 8,000 మంది టీచర్లను రిక్రూట్ చేశాను. నా తర్వాత కూడా చేశారు. గంటా చక్రపాణి గారు టీజీపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు కూడా వేల మంది టీచర్లను రిక్రూట్ చేశారు. మీరేమంటారండి? నిన్న ట్వీట్లో కేసీఆర్ గారి సమయంలో టీచర్లను ఎవరు రిక్రూట్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారే చేశారు. ఇక ఇంతకన్నా ఘోరమైన కామెంట్ ఏమన్నా ఉందంటే కాదు. ఇక మురళి గారు మీరు ఐఏఎస్ ఎట్లా అయినో నాకు డౌట్ వస్తుంది. సో ఇంతకన్నా ఘోరమైన కామెంట్ మీరు ఎట్లా చేస్తారంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు. ఆ రివ్యూ చేస్తే మరి తీయండి, ఆ రివ్యూ మినిట్స్ తీయండి, ప్రజల ముందర పెట్టండి ఆయన ఏమేమి రివ్యూ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో 21st సెంచరీ గురుకులం స్కూల్ ఇంతవరకు కంప్లీట్ చేయలే. మీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ఆయన 21st సెంచరీ గురుకులం అన్నాడు. ఎక్కడుందా మీ 21st సెంచరీ గురుకులం? మీ విద్యా కమిషన్లో ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? మీరు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఇంకొకరు ఇంకొక మాట. ఒకవైపు గురుకుల విద్యా రంగాన్ని మొత్తం నాశనం చేయాలి, తీసేయాలి. మళ్ళీ 21st సెంచరీ గురుకులంలో రేవంత్ రెడ్డి మీరు మీ ముందు మాటలు ఏం రాస్తారు? వీ షేర్ ద విజన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని రాస్తారు. ఏంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజన్ ఏంటండి? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి విజన్ ఏంటి చెప్పండి విద్యా వ్యవస్థ మీద? ప్లీజ్ లెట్ us know. ఏంటి ఆయన విజన్? ఉపాధ్యాయులను అవమానించడమా? గురుకుల పాఠశాలలు తీసేయడమా? తర్వాత మీరు మూడవది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మురళి గారు, ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యా వ్యవస్థ ఒక తరం నాశనం అయిపోయింది. ఆ నాశనమైన తరాన్ని ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే బరువు తక్కువన్నప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఉంటే డాక్టర్లు తీసుకుపోయి ఇంక్యుబేటర్లో పెడతారు. ఇంక్యుబేటర్లో పెట్టి కాపాడుకొని ఆ బిడ్డను జాగ్రత్తగా అన్ని పోషక పదార్థాలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొస్తారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఛిద్రం అయిపోయిన ఆ విద్యా వ్యవస్థను
మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ స్టెప్ బై స్టెప్ కేసీఆర్ గారు ఒక స్థాయికి తీసుకొచ్చారు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఎడ్యుకేషన్ ఒక్క రోజులో మారదు. ఎడ్యుకేషన్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్టు. మనుషుల సమూహాలతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసేది, కోట్లాది మందితో డీల్ చేసేది ఎడ్యుకేషన్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులో రోమ్ నగరం నిర్మించబడలేదు. హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి వచ్చింది. మీరు ఒక్క రోజులో కేసీఆర్ గారు కూడా 10 సంవత్సరాల్లోనే విద్యా వ్యవస్థ పూర్తిగా మారుస్తారు అని కేసీఆర్ గారు ఎన్నడూ చెప్పలేదు, మేము కూడా ఎన్నడూ చెప్పలేదు. కానీ ఒక మంచి పునాది వేశారు ఒక తరానికి. ఆ పునాదిని మళ్ళీ మీరు కూలగొడుతున్నారు. ఒక బిడ్డను మంచిగా బతికించి చక్కగా ముందరికి తీసుకుపోతుంటే ఇప్పుడు సడన్గా మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు. ఇదన్ వాట్ వే యువర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఆరుట్ల గురించి చెప్పారు. ఆరుట్లలో మీరు ఏంటండి ఇచ్చారు? మీరేమైనా సిలబస్ మార్చారు ఆరుట్లలో? మీరు ఆరుట్లలో ఏమైనా పెడగాజీ మార్చారా? మీరు ఆరుట్లలో చేసింది ఏంటి? బిల్డింగ్లు మంచిగా కట్టారు, అదేవిధంగా బిల్డింగ్లు రిపేర్ చేశారు, తర్వాత అన్ని సదుపాయాలు ఇచ్చారు. మీరు ఫోటోగ్రాఫ్స్ చూపించారు టాయిలెట్స్. మరి పోయి మా కేటీఆర్ గారి నియోజకవర్గం అనే సిరిసిల్లో పోయి చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. మీరు ఇవాళ మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో మీరు పెట్టిన ఇమేజెస్ అన్ని కూడా కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్నవే. నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఐ హ్యావ్ ద రిపోర్ట్ విత్ మీ. కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రపంచ స్థాయి ఏవైతే ఇవి ఉన్నాయో అవి మీరు దీంట్లో పెట్టారు చూడండి. ఇవన్నీ కూడా మీరు పెట్టిన మీరు అక్కడ వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? చాలా నియోజకవర్గాలు గౌలిదొడ్డికి ఎప్పుడన్నా ఒకసారన్నా పోయినా మీరు? గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అదే సదుపాయాలతో విద్యా వ్యవస్థ ఎట్లా మారుతుంది? విద్యార్థులకు ఎంత గొప్పగా మరి 400 మంది 300 మంది డాక్టర్లు ఎట్లయితున్నారు? ఒక గౌలిదొడ్డి నుంచే దాదాపు 500-600 మంది డాక్టర్లు. తెలంగాణలో దాదాపు 35 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి వేలాది మంది ఇంజనీర్లు డాక్టర్లను పెట్టారు. అంతరించిపోతున్న ఆదిమ జాతుల కోసం కూడా హైదరాబాద్ నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి తోటి, కొలాము, పర్దాను ఇలాంటి అంతరించిపోతున్న ఆదిమ జాతుల నుంచి కూడా డాక్టర్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది. దాని గురించి మీరు మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఎవరో చదువు